హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మారినటువంటి వాతావరణ పరిస్థితులు, కుండపోతగా కురనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కుండపోతగా వర్షాలు నమోదు కానున్నాయి రానున్నటువంటి 3 రోజుల పాటు. ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడినటువంటి కుండపోత వర్షాలు నమోదవుతాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఇప్పటికే మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. రానున్నటువంటి 3 రోజుల్లో అల్పపీడన ద్రోణి ప్రభావం అత్యధికంగా మధ్యాంధ్ర జిల్లాల మీద ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక రాయలసీమ వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. గత వారంతో పోలిస్తే రానున్నటువంటి 3 రోజుల పాటు తక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటాయి. కర్నూలు, కడప, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గి ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ చిరుజల్లులు నమోదైతే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.